మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు? అలా అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్ అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నా ఒక్కడికే జరిగిందని అన్న నేను. బట్ అందరం బాగున్నాం ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ గో ఇంటూ పర్సనల్ ఇంటూ దాట్. మరి పోక్ చేయాలని లేదు నాకు. ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగు. మనస్తాపం చెందా, బాధపడ్డాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంకొంచెం అదొక ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్గా ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది ఇంకా మనం నమ్మి మోసపోవటం మన తప్పు. ఓకే. సో అంతవరకే. అది తప్ప నాకు లెసనే అది. బట్ ఐ వోంట్ బ్లేమ్ ఎనీవన్. అంటే ఈ ఇండస్ట్రీని కాదు, బయట ఇండస్ట్రీలో కూడా ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయేమో సార్ ఇలాంటి సో అందరిలాగే నాకు కూడా జరిగింది. కొంచెం మనస్తాపం చెందాం. కొంచెం నేను డీలా పడిపోకుండా ఐ కేమ్ బ్యాక్ సూన్. ఓకే. కూర్చొని బాధపడటం కంటే త్వరగా నేను పైకి ఎదగాలి. అదే అన్న, అదొక ఫ్యాక్టర్. అది మెయిన్ మేజర్ డిసిషన్. అదే అన్న, ఆల్రెడీ చిన్న అవుదాం అనుకున్న టైంలో ఇవి రావటం కొంచెం ఎక్కువ ప్లే చేసింది. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, త్వరగా పైకి రావాలి. ఓకే. ఇవి ప్లే చేసినాయి. బట్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ అయింది. దానివల్ల దానివల్ల ఎక్కువ కష్టపడ్డా, మంచి కథలే రాసుకున్నా. ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏం ప్లే అవ్వాలి నా మీద. సో దానివల్ల ఇవాళ చాలా మంచి పొజిషన్లో మంచి స్థాయికి వచ్చాను లక్కీగా. దాని కథ డైలాగ్స్ రెండు అండి, మీరు ఓన్లీ కథ మీదే? అదే ఐ డోంట్ వాంట్ గో టు రియల్లీ పర్సనల్. ఎందుకంటే ఓకే, చిన్న సెన్సిటివ్ ఇష్యూస్. ఏదో చిన్న డిస్కషన్ జరిగింది సినిమాకి. జరగకుండా ఉంటే ఒక రకంగా ఉండేది, జరిగింది కాబట్టి ఒక రకంగా ఉంది. ఓకే. మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి, రైటర్ కావచ్చు, ఇంకొనవచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? నా టీమే సార్, నా టెక్నీషియన్స్ అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే. సో మేము మిగిలిన టీం అంతా. ఓకే. నా జాబే నాది సార్. నాకు కథ రాయటం తెలుసు, అది నాది. సో సినిమా తీయటం తెలుసు. కెమెరా గురించి నాకు అసలు ఏమీ తెలియదు. అసలు నాది కాదు అది. నేను హీరో అన్న ఇప్పుడు చిన్న షెడ్లోకి అలా ఇండియా గారు వస్తున్నారు సార్, దాన్ని హీరోకి చిన్న ఇలా పెట్టాలంటాను తప్ప, అది కెమెరామ్యాన్ అర్థమైన బ్లాక్ చూసుకుంటాడు. ఎక్కడ పెడితే డైరెక్టర్ చెప్పిన ఫీల్ ఎలివేట్ అవుద్ది. డైనమిక్గా రావాలంటున్నాడు అంతే గ్యారేజ్లోకి. సో ఏ మూల కెమెరా పెడతాం అసలు ఆయనకు తెలిసి నాకు తెలియదు. అసలు నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరాని పెట్టుకుంటాను నేను. అది నాకు రాదు అసలు. నాకు వచ్చంటమే మోస్ట్ అవివేకం. నాకు రాదు కాబట్టి ఒక హైయెస్ట్ పెయిడ్ కెమెరాని పెట్టుకున్నా. ఓకే. ఇది బేసిక్. ఇందులో డిస్కషన్ లేదు. సో నాకు కెమెరా ఏంటంటే తెలీదు, లైట్లు ఏంటంటే తెలీదు. అసలు ఈ సైన్స్ నాది కాదు అసలు. లైట్ అనేది ఒక పెద్ద సైన్స్, కెమెరా అనేది ఒక పెద్ద టెక్నిక్. అసలు నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయను. సో నా కెమెరామ్యాన్కే తెలుసు బొమ్మలా తీయాలో. మ్యూజిక్ నాకు పాట విన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే సార్. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు చెప్పగలను. కానీ ఈ రాగం అని అంటే చాలా బొమ్మలా కనపడతాం మనం బయట ప్రపంచానికి. నేను పాటలు కూర్చోబెట్టి చేయించుకోవటం అంటే ఏంటి తెలియదు మనకి ఎవరికి. నీ సిచ్యువేషన్ చెప్పి సరే మంచి పాట ఇవ్వడం అడుగుతాం. మహా అయితే వేరే సినిమాలో రెఫరెన్స్ అడుగుతాం, ఇలా ఉండాలి సార్ అని చెప్పగలం. కానీ ఏ పాట మనకు తెలియదు. అతను అల్టిమేట్గా అతను కుట్టిన తర్వాత ఈ పాట సరే, ఈ పాట కొంచెం అంత నాకు ఎగ్జైట్ అవ్వలేదండి, ఇంకో పాట. సో ఇంకో పాట కొడతాడు. ఇంకో పాట కూడా కుట్టింది అతనే, మనం కాదు. సో ఈ పాట నో అన్నాం కాబట్టి, అది కుట్టించాం కాబట్టి ఈ పాట నేను చేసే అనుకోవటమే మూర్ఖత్వం. ఎక్స్ట్రాడనరీ సంగతి ఆడే కుట్టాడు. అతని వల్ల అయింది. రామదేవి గారు మంచి సిచ్యువేషన్ ఇచ్చా ఆయనకి. సరే హీరో నేచర్ లవరు, ఇతను అతని క్యారెక్టర్ని నేచర్ని కలిపి ఒక పాట రాయండి అన్నా. ప్రణామం ప్రణామం అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నాదే అంటే అట నా సినిమా కోసమే, నా సినిమా ఇదే. వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేశారు సార్. నాకు చాలా స్వార్థం. నాకు నేను మంచి కథ రాసుకున్నా, ఈ మంచి కథకి అద్భుతమైన మనుషులు యాడ్ అవ్వాలని.
వాళ్ళంతా అద్భుతమైన మనుషులు, గ్రేట్ బుల్ పెట్టుకున్నా, లేదా పెట్టుకుని అసలు వాళ్ళని యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు పెట్టుకుని వాడేసుకుని వాళ్ళదేం లేదంటే అట్ట. నేను రామజోగిని పెట్టుకుంది ఎందుకు? స్కాలర్ అని. అది స్కాలరే, నో డౌట్ అందులో. దేవి ఫెంటాస్టిక్ మ్యూజిషియన్, నాకు రాంది అతనికి వచ్చు. పీరియడ్ అయిపోయింది. ప్రాడక్ట్ ప్రకాష్ జనతా గారు సార్ దానికి క్యారెక్టర్ ఉందండి, హ్యూజ్నెస్, అదొక టెంపుల్ లాంటిది, జనం అక్కడికి వస్తారు, టెంపుల్కి ఎట్ట వస్తారు. అతను ఊహించుకొని ఒక భారీ సెట్ వేసుకున్నాడు. వాళ్ళు 3-4 ఎకరాల్లో సెట్ వేసాడు. టెంపుల్ ఫీల్ రావాలి, డైరెక్టర్ ఫీల్ అడుగుతున్నాడు. అతను ఏదో కలర్స్ ఆలోచించుకున్నాడు, అర్త్ అంటున్నాడు, అర్తీ టోన్స్ వాడుకున్నాడు, కలర్స్. హోంవర్క్ చేశాడుగా, అతని డిపార్ట్మెంట్ అది కాబట్టి రెచ్చిపోయి చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోవాలండి. సో అంత పని చేసినప్పుడు నేనేమన్నానంటానండి, ఒక ముక్క డబ్బు కోసమే ఈ ఫీల్డ్కి రాలే ఎవరు. డబ్బుకి రియల్ ఎస్టేట్ చేసుకుంటాంగా, అసలు ఇప్పుడు ఏదో చేతి మార్పిళ్ళ మీదే కోట్లు మారుతున్నాయి. ఈ ఫీల్డ్ కిందకి వచ్చాము, డబ్బుతో పాటు ఒక అప్రిసియేషన్ కావాలి. రాత్రంబోడు కష్టపడి పని చేసా, ఒక ముక్క ఎప్పుడు చెప్తాడు అంటే వాళ్ళని వెళ్ళి మనం అడగమండి ఎవరు. ఫ్రంట్ ఫేసెస్ మేబీ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఏమో, బట్ దే షుడ్ నో. అంటే కొంచెం తెనకమాలను ఉంచున్నారు వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ డే అండ్ నైట్. నేను పడుకున్నప్పుడు కూడా అతను అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు, ఎక్స్ట్రాడినరీ సెట్ వేసి. మావాడు ఎక్స్ట్రాడినరీ డిఏ వర్క్ చేసుకుంటా, ఒక అతను ఎక్స్ట్రాడినరీ పాట కొట్టుకుంటా, నేను నిద్రపోతున్నా ఆ టైంలో రిలాక్స్డ్గా. సో వాళ్ళంతా నా సినిమా కోసమే పనిచేశారు, ఆ టైంలో పనిచేశారు. వీళ్ళ క్రెడిట్ నేను లాక్కుంటే మూర్ఖత్వం. నాకు రాని పనికి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్ పెట్టుకున్నానండి, వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పనిచేశారు. పీరియడ్ అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా వాళ్ళు పెట్టుకోను అంటున్నా. అదే అంటే కెమెరా విషయానికి వస్తే బ్లాక్ అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక విజన్ అయితే ఉండాలిగా. ఏంటంటే కెమెరామెన్ వదిలేయకుండా బ్లాక్ అయితే చెప్పగలగాలి కదా. కెమెరా మీద గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ బ్లాక్ అయితే అక్కడ ఎలాంటి షాట్ అన్నది ఉండాలి కదా. అదే అంటే బ్లాక్ ఏంటి సార్, ఇప్పుడు గ్యారేజ్లోకి ఎంటర్ అయ్యండి, యువతకి డిస్కషన్ సార్. ఇప్పుడు మోహన్ గారు అక్కడ కూర్చున్నారు, ఎన్టీఆర్ గారు రావాలి. సో డైనమిక్గా కావాలని అడుగుతాం. ఓకే, ఎందుకంటే నాకు 100 క్రాఫ్ట్లు అక్కడ. నేను మళ్ళా చిన్న హీరో ఏ షర్ట్ వేసుకున్నాడు, వేరే ఆర్టిస్ట్ వచ్చాడా లేదా, 4 o'clock వేరే ఆర్టిస్ట్ని పంపించాలి, ఈ రిలేషన్స్ ఉంటాయి. బట్ కెమెరామెన్ జాబ్ ఏంటి, ఒక లొకేషన్లో తన కన్ను పెద్దది నాకంటే, అంటే కెమెరా కాబట్టి అంది. సో అతను నాకు ఒక హింట్, శివ ఇక్కడి నుంచి పెడితే అదిరిపోద్ది, ఈస్ పెయిడ్ ఫర్ దాట్. డిస్కషన్లో వస్తుంది. డైరెక్టర్ కూడా బ్లాక్ తెలిస్తే పీసీ రామ్ ఎందుకు సార్ అసలు? అసలు మణిరత్నం గారికి అసలు బ్లాక్ సెన్స్ తెలియదు. అసలు ఆయన పీసీ ఎందుకు? ఆయన పెద్ద కెమెరామెన్ వెళ్తారు, చిన్న కెమెరామెన్ వెళ్తారు చేయరు సినిమా. అదేంటి అసలు? కరెక్ట్. ఎక్కడో లోపల నాకంటే అతనికి బాగా తెలుసు, ఈ యాక్సెప్టెన్స్ ఉండాలంటున్నా. ఓకే.